హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో డిప్లొమా C23 వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది థర్డ్ సెమిస్టర్లో C23 వాళ్ళకు ఉంది, ఫోర్త్ సెమిస్టర్లో C16 అండ్ C20 వాళ్ళకు ఉన్నది. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ C16 C20 వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సిలబస్లో పెద్దగా చేంజ్ ఏమీ లేదు, ప్యాటర్న్లో చేంజ్ మాత్రమే వస్తుంది తప్ప సిలబస్లో చేంజ్ అయితే ఏమీ ఉండదు. అది గుర్తించుకోండి. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, పెద్ద సిలబస్ చేంజ్ లేదు. C20 కానీ C16 కానీ C23 కానీ. ఓకే, ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఆల్రెడీ C23 రిలేటెడ్గా మనం థర్డ్ సెమిస్టర్ రిలేటెడ్గా డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెట్వర్క్ అనాలిసిస్, అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ప్రతి వీడియో కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను ప్రతి పాయింట్ని. ఇప్పుడు ఈ వీడియో కూడా క్లియర్ కట్గా ఎండ్ వరకు చూడండి. ఎవరికన్నా M1, M2, M3 అయితే C20 వాళ్ళకి అనుకోండి. అండ్ సి లాంగ్వేజ్ ఈసీఈ కానీ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తారు. నామినల్ ఫీ ఉంటుంది, మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేనే చెప్పాను తెలుగు లాంగ్వేజ్లో. ఇప్పుడు బ్లూ ప్రింట్ చూస్తే మనకి టోటల్ 5 చాప్టర్స్ ఉంటాయి. 5 చాప్టర్స్లోని యూనిట్ నెంబర్ 1 అండ్ యూనిట్ నెంబర్ 4 నుండి మనకి ఒక్కొక్క ఎస్సే వస్తుంది. రిమైనింగ్ అన్ని యూనిట్స్ నుండి కూడా 2 ఎస్సైస్ అండ్ అన్ని యూనిట్స్ నుండి కూడా 2 షార్ట్స్ వస్తాయి. అర్థమైందా? ఇందులో బాగా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పేది ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలి. యూనిట్ నెంబర్ 1 నుండి ఇంపార్టెంట్ ఎస్సైస్ ఫస్ట్ మాట్లాడుకుంటే, గివ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్, గివ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. అసలు సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద లైబ్రరీస్ టు ఎండింగ్ టు ది మనం ఎండ్ చేసేది ఉంటుంది కదా, పారెంథసిస్ పెట్టి, అక్కడ వరకు కూడా మొత్తం అంతా కూడా మాట్లాడతాడు. ఆ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో కమెంట్ సెక్షన్ అంటే ఎలా ఉండాలి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా పెట్టాలి, అన్నీ కూడా రాయాలి అక్కడ అందులో. ఓకే, కండిషన్స్ అన్నీ. తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో ఏంటి అంటే మనకి జస్ట్ మినిట్ 1.10 explain printf and scanf functions with examples. explain printf and scanf functions with examples చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ కాకుండా అదే ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ అంటాడు. ఎలా అన్నా ఒకటే. ఇన్పుట్ ఫంక్షన్ అంటే స్కాన్ఎఫ్, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ప్రింట్ఎఫ్. అర్థమైందా? ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అడగొచ్చు, స్కాన్ఎఫ్ ఆర్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ అని అడిగినా అదే రాస్తారు. సింటాక్స్లు రాస్తారు, విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తాడు. విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు రైట్ సమ్ ప్రోగ్రామ్. ఓకే, రాయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ 1.9. ఎక్స్ప్లెయిన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా ఇందులో మెయిన్గా అడిగే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇక్కడ చిన్న గమనిక, అదేంటి అంటే 1.6, 1.12, 1.14, 1.15 ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేటర్స్ అన్నీ, ఇప్పుడు చెప్పినవన్నీ ఆపరేటర్స్ కాన్సెప్ట్ ఇవి. ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా మీకు 2 కలిపి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను చూస్తారా, లిస్ట్ 3 లాజికల్ ఆపరేటర్స్, లిస్ట్ 3 బిట్ వైస్ ఆపరేటర్స్, లిస్ట్ 3 అథమెటిక్ ఆపరేటర్స్, లిస్ట్ 5 అథమెటిక్ ఆపరేటర్స్, 1.6 అండ్ 1.12, 1.14, 1.15 ఇవన్నీ కూడా లిస్ట్ అని అంటున్నాడు, మీకు ఎక్స్ప్లెయిన్ అని అడగట్లేదు. ఒకవేళ కనుక మీకు ఎస్ఐస్లో అడిగితే ఒకటే అడగడు, మీకు అర్థమెటిక్ కానీ రిలేషనల్ కానీ లాజికల్ కానీ అన్నీ కలిపి అడగొచ్చు. ఎస్ఏలో అడిగితే ఒకవేళ షార్ట్ అయితే మాత్రం లిస్ట్ అని అంటాడు. లిస్ట్ అని అంటే ఇప్పుడు ఎలా అంటే, ఎగ్జాంపుల్ షార్ట్ చెప్తాను. లిస్ట్ 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ సపోర్టెడ్ బై సి అంటే మీరు ఏం చేయాలంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్ సపోర్ట్ చేసేవి ఏంటి సిలో అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్, ఇవి ఇలా 5 ఉంటాయి కదా. ఆ 5 యొక్క ఫుల్ ఫామ్స్ రాసి, సింబల్స్ రాసి, చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే బెటర్. ఓకే, అదే వాడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఎక్సైలో మీకు ఎక్స్ప్లెయిన్ లాజికల్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని ఎస్ఏ క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలంటే, ఒక టేబుల్ వేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఒక టేబుల్లో రాసి అర్థమెటిక్ ఆపరేటర్స్కి ప్రోగ్రామ్, లాజికల్ ఆపరేటర్స్కి ప్రోగ్రామ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పిన 4 కూడా షార్ట్స్ పరంగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఎస్ఏలో అడిగితే ప్రోగ్రామ్ రాయగలిగితే రాస్తారు, లేదంటే వదిలేస్తారు. ఎందుకంటే ఇక్కడ లిస్ట్ అన్నాడు, ఎక్స్ప్లెయిన్ అనలే కరికులం ప్రకారం, బట్ అడిగే స్కోప్ ఉన్నది. చూసుకోండి, ఇవి షార్ట్స్ కింద చాలా యూజ్ అవుతాయి. ఎస్ఏలు మాత్రం నేను చెప్పిన ముందు 3 మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు చెప్పిన ఆపరేటర్స్ ఒకటి, అండ్ అలానే లిస్ట్ డేటా టైప్స్ ఇన్ సి ఒకటి, అండ్ అలానే
ఇంకేం అడుగుతాడంటే మనకి ఇవి సరిపోతాయి, ఇవి చదువుకుంటే సరిపోతాయి మనకి. ఓకే, ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ యూనిట్ 2లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్. కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ డెఫినెట్లీ ఫ్రమ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎస్ఏ క్వశ్చన్ అండ్ అనదర్ ఎస్ఏ డెఫినెట్లీ ఫ్రమ్ అరేస్. కాబట్టి ఒకటి అరే ఎస్ఏ అడుగుతాడు, ఒకటి కండిషనల్ స్టేట్మెంట్స్ ఎస్ఏ అడుగుతాడు. కండిషనల్ స్టేట్మెంట్స్లోని మీకు అడిగే స్కోప్ ఉన్న ఇంపార్టెంట్ ఎస్సేస్ ఏంటని చెప్తాను, చాలా ఇంపార్టెంట్. అదేంటంటే రైట్ ద సింటాక్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ 2.3 చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇలా అడగవచ్చు, రైట్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి ఇలా ఇవ్వచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని అన్నా మీరు ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్సే రాసుకోవచ్చు. ఎల్స్ ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయినా రాసుకోవచ్చు. గుర్తుందా? ఈ 3 రాసుకోండి, అర్థమైందా? ఆ 3 ఎలా రాస్తారంటే ఇఫ్ అని పెట్టి, ఇఫ్ డెఫినేషన్ రాసి, ఇఫ్ ఫ్లో చార్ట్ డ్రా చేసి, ఇఫ్ సింటాక్స్ రాసి, ఇఫ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయండి. అర్థమైందా? అలానే మళ్ళీ ఇఫ్ ఎల్స్ వస్తే ఇఫ్ ఎల్స్ డెఫినేషన్, ఇఫ్ ఎల్స్ ఫ్లో చార్ట్, ఇఫ్ ఎల్స్ సింటాక్స్, ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్. అలానే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఒక ఇఫ్లో మల్టిపుల్ ఇఫ్స్ ఉంటాయి, అదే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, అండ్ ఎల్స్ ఉంటుంది ఫైనల్గా. అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చాప్టర్ మొదలెట్టేటప్పుడు ఆ 2.3తోనే మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 2.6 లిస్ట్ ద 3 types ఆఫ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ సపోర్టెడ్ బై సి. అంటే ఏంటంటే ఫర్ లూపు, వైల్ లూపు, డు వైల్ లూపు. లిస్ట్ ద 3 types ఆఫ్ ఇటరేటివ్ అంటే రిపీటింగ్ స్టేట్మెంట్స్, అంటే అదే లూపింగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు. ఆ ఫర్ లూప్కి, వైల్ లూప్కి, డు వైల్ లూప్కి సింటాక్సెస్, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ నుండి ఒకటి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ నుంచి ఒకటి. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్సే. ఆ తర్వాత మీకు ప్రోగ్రామింగ్ చేసే ఇది ఉంది, పర్వాలేదు మేము చెయ్యగలం అనుకుంటే ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. లేదు ప్రోగ్రామ్స్ కొంచెం కష్టమే, మేము నేర్చుకోవడం కష్టమే అనుకున్న వాళ్ళు మై ప్యూర్ సజెషన్ ఈజ్ దట్ ఇక్కడ ఇంకొక ఎస్సే ఉంది ఇందులో నుంచి. అదేంటి అంటే ఫస్ట్ మాత్రం కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ ఏమమ్మా, ఆ 2 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రోగ్రామింగ్ చేస్తే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను, అవి ప్రిపేర్ అవ్వండి. లేదు ప్రోగ్రామ్స్ చెయ్యం, థియరీ చదువుకుంటాం అనుకుంటే రైట్ ద సింటాక్స్ ఆఫ్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, అది చూసుకోండి. ఎవరైతే ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళు మీరేం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ 2.11లో థర్డ్ అంటే ఆర్మ్స్ట్రాంగ్ గివెన్ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్, అదొకటి. అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, 5th అదొకటి. అండ్ 6th రైట్ అ ప్రోగ్రామ్ చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్, అదొకటి. ఓకే, ఇవి చూసుకుంటే సరిపోతుంది. ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, ఈవెన్ ఆర్ ఆడ్, అండ్ అలానే నెక్స్ట్ ఇంకొచ్చేసినప్పటికీ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్. అట్లీస్ట్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు చెప్పింది కండిషనల్స్ నుంచి అడిగే ఎస్సైస్. ఓకే, ప్రోగ్రామ్స్ వదిలేస్తాను అనుకున్న వాళ్ళు ప్రోగ్రామ్స్ టచ్ చేయొద్దు ప్లీజ్. వై? బికాస్ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి రాకపోతే దెబ్బతింటారు. అందుకే పైన చెప్పిన ప్రిపేర్ అవ్వండి. అరేస్లో నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా మీకు ఏం అడుగుతాడంటే, నేను 2 ఇంపార్టెంట్ చెప్తాను, ఆ 2 ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇందులో కూడా ప్రోగ్రామ్ అడిగే స్కోప్ ఉంటుంది, బట్ అది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నాను. అదేంటి అంటే డిఫైన్ అన్ అరే అండ్ ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ 1-dimensional అరే. ఓకే, 2.12 చాలా ఇంపార్టెంట్. అది ఒక అరే అంటే ఏంటి, అండ్ అలానే ఎలా ఒక అరేని 1-dimensional అరేని డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం, అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తాం. అదొక ఎస్ఏ క్వశ్చన్. అండ్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే 2.14 ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ 2-dimensional అరే. చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ క్వశ్చన్ పైన 1-dimensional అరేకి చెప్పాను, ఇప్పుడు కింద 2-dimensional అరేకి చెప్తున్నాను. ఈ 2 ఎస్సేస్ చాలా ఇంపార్టెంట్ ఏ అదర్ ఎస్సేస్ కన్నా అరేస్లోని. అర్థమైందా? ఈ 2 చదివిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళాలి మీరు. ఓకే, ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఇందులో కూడా మనకి ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే మ్యాట్రిక్స్ ఎడిషన్ కొంచెం చదువుకోండి. మల్టిప్లికేషన్ ప్రిపేర్ అయితే బాగా స్కోప్ ఉన్న వాళ్ళు, బట్టి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అసలు మల్టిప్లికేషన్కి వెళ్ళొద్దు. అట్లీస్ట్ మ్యాట్రిక్స్ ఎడిషన్ అయినా ఏమైనా గుర్తుపెట్టుకోవడానికి, మెమరైజ్ చేయడానికి, బట్టి పట్టడానికి ఛాన్స్ ఉంటుందేమో. కానీ మల్టిప్లికేషన్ను ఎన్ని లూపులు అంటే అన్ని లూపులు వాడతాడు. ఆ లూపులన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళి తప్పు రాసేస్తారు. సి ప్రోగ్రామింగ్తో వచ్చే బాధ ఏంటంటే తప్పు రాసేస్తే మార్కులు పోతాయి. ఓకే, అందుకనే మీరు మల్టిప్లికేషన్ స్కిప్ చేసేయండి, ఎడిషన్ ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే లార్జెస్ట్
సి ప్రోగ్రామింగ్ టు ఫైండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ యారే అని చెప్పి ఉంటుంది, అది ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఎస్ఏస్. ఈ లెసన్స్ చాలా పెద్దది, ప్రోగ్రామ్స్ పార్ట్ టచ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు నేను చెప్పిన థియరీ ప్రిపేర్ అయితే సరిపోద్ది. డెఫినెట్గా 2కి 2 ఎస్ఏస్ కూడా వచ్చే స్కోప్ ఉంటాయి, కాబట్టి 20 మార్క్స్ వస్తాయి, స్కోప్ వదులుకోవద్దు. షార్ట్స్ విషయానికి వస్తే 2 షార్ట్స్ ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని నుండే షార్ట్స్ కూడా అడిగే స్కోప్ ఉంటుంది. ఎస్ఏస్ నుండే మధ్యలో చిన్న పాయింట్ని తీసి మీకు షార్ట్ అడుగుతాడు. ఫర్ సపోజ్ ఎలా అంటే మీరు వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు రాస్తారు, అందులోనే షార్ట్ అడగచ్చు మీకు, రైట్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్ విత్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక షార్ట్ అడగచ్చు. లేదా వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ అడగచ్చు. ఆల్రెడీ వైల్ లూపు, డూ వైల్ లూపు మీరు ప్రిపేర్ అవుతారు, వైల్ లూప్ సింటాక్స్, డూ వైల్ లూప్ సింటాక్స్, తర్వాత వైల్ లూప్ ఎలా బిహేవ్ చేస్తుంది, డూ వైల్ లూప్ ఎలా బిహేవ్ చేస్తుంది, తర్వాత థర్డ్ పాయింట్ కింద వైల్ లూప్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, డూ వైల్ లూప్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసేస్తారు సింపుల్గానే. అవి 3 పాయింట్లు లేకపోతే 3 మార్కులు ఇచ్చేస్తారు. ఓకే, అది అంతే, ఇంకా అంతకన్నా ఇంకా ఇందులో ఏం లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ స్ట్రింగ్స్, ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్. ఇది కూడా మనకి 2 ఎస్ఏస్ వస్తాయి. మెయిన్గా పాయింటర్స్ పక్కన పెడితే స్ట్రింగ్స్, ఫంక్షన్స్, ఓకే, ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్ నుండి మీకు ఒక ఎస్ఏకి స్కోప్ ఉంటుంది, బట్ స్ట్రింగ్స్ నుంచి డ్యామ్ షూర్ ఒక ఎస్ఏ వస్తుంది, ఇది మాత్రం పక్కా చెప్పగలను. స్ట్రింగ్స్ నుండి డ్యామ్ షూర్ ఒక ఎస్ఏ, ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్ కలిపితే ఒక ఎస్ఏ స్కోప్ ఉండొచ్చు. ఓకే, ఆ స్ట్రింగ్స్ నుండి డ్యామ్ షూర్ ఎస్ఏ ఏంటి అంటే మనకి 3.3 ఎక్స్ప్లెయిన్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అని చెప్పున్నాయి కదా, అవి చాలా చాలా ఇంపార్టెంట్, విత్ ఎగ్జాంపుల్స్ మీరు రాయాలి. ఓకే, ఆ 3.3 బాగా యూజ్ చేసుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం ఇంపార్టెంట్ అడగొచ్చు అంటే మనకి 3.8 ఎక్స్ప్లెయిన్ పాసింగ్ ఆఫ్ పారామీటర్స్ టు ది ఫంక్షన్ ఆర్ ఎల్స్. 3.9 చాలా ఇంపార్టెంట్, రైట్ సింపుల్ ప్రోగ్రామ్స్ ఆన్ ఫంక్షన్ కాల్ టెక్నిక్స్ అని ఉన్నది, అది ప్రోగ్రామ్స్కి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మీరు ప్రిపేర్ అయితే అవుతుంది తప్ప లేకపోతే కష్టమే. అర్థమైందా? ఈ 2 చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రామింగ్ పార్ట్ ఎవరు టచ్ చేయని అనుకుంటే రైట్ సింపుల్ ప్రోగ్రామ్స్ ఆన్ ఫంక్షన్ కాల్ టెక్నిక్స్ అలా వదిలేసి 3.6 చూసుకోండి. అట్లీస్ట్ రైట్ ద ఆపరేషన్ ఆఫ్ గెట్ క్యార్, గెట్ సిహెచ్, అది ఉన్నాయి కదా పుట్ క్యార్ ఫంక్షన్స్, ఎలాగైతే ప్రింటర్ స్కాన్ ఆఫ్ ఉంటాయో అలాగే ఉంటాయి అవి కూడా. ఓకే, అంతే. ఓకే, ఆ క్వశ్చన్ చూసుకోండి. పైన స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ఒకటి, 3.6 ఒకటి, 3.9 ఒకటి చూడండి. 3.9 చూడకపోతే ఇంకో క్వశ్చన్ చెప్తాను, అదేంటి అంటే 3.12 ఎక్స్ప్లెయిన్ పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. అది లేదు, ఇది కూడా చూడను అనుకుంటే ఇంపార్టెంట్ పైన ఉంది, అది ఎక్కువసార్లు అడుగుతాడు. 3.11 డిక్లేర్ అ పాయింటర్, అసైన్ ఎ పాయింటర్, ఇనిషియలైజ్ అ పాయింటర్. ఇది కూడా స్కోప్ ఉంటుంది మనకి. ఓకే, నా ప్యూర్ సజెషన్ మీరు ఈ లెసన్ నుండి 3.3, 3.6, 3.11 అండ్ 12 ఇవి చూసుకుంటే సరిపోతుంది ఎస్ఏస్లో. అండ్ షార్ట్స్లో డిఫైన్ స్ట్రింగ్ ఒకటి, అండ్ స్టేట్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్ ఒకటి, అండ్ స్టేట్ ద యూజ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి చదువుకోండి. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ నుండి ఒకటే ఒక ఎస్ఏ ఉన్నది. ఆ ఒకే ఎస్ఏ ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్ డిక్లరింగ్, ఇనిషియలైజింగ్ అండ్ యాక్సెసింగ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ అనే డేటా టైప్ ఉంది. ఆ డేటా టైప్కి ఎలాని మనం వేరియబుల్ని అసైన్ చేస్తాం, ఓకే, ఎలా డిక్లేర్ చేస్తాం స్ట్రక్చర్ వేరియబుల్ని, ఎలా ఇనిషియలైజ్ చేస్తాం ఆ స్ట్రక్చర్ వేరియబుల్లోని డేటాని, అండ్ అలాని ఎలా యాక్సెస్ చేస్తాం డేటా అనేది ఒక సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. సింగిల్ క్వశ్చన్ ఉంటుంది. ఆ సింగిల్ క్వశ్చన్ని మీరు డిక్లేరింగ్గా స్ట్రక్చర్ వేరియబుల్ రాస్తారు, ఇనిషియలైజింగ్గా స్ట్రక్చర్ వేరియబుల్ రాస్తారు మ్యాటర్, యాక్సెసింగ్గా స్ట్రక్చర్ వేరియబుల్ యూజింగ్ డాట్ ఆపరేటర్ మనం యాక్సెస్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది మనం చేస్తాం. అది రాస్తారు. రాసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అర్థమైందా? ఇదిగోండి ఇక్కడే 4.6 ఇచ్చాడు చూసారా, అది స్ట్రక్చర్స్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మీకేమీ డైరెక్ట్గా ఒకవేళ మీకు కనుక ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజింగ్, యాక్సెసింగ్ అండ్ డిక్లరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ అని అడిగితే ప్రోగ్రామ్ రాయకుండా వదలకండి. ప్రోగ్రామ్ రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఆడు ప్రోగ్రామ్ అడిగితే డైరెక్ట్ ప్రోగ్రామ్ రాస్తాడు, ఇంక మీరు మ్యాటర్ ఏం రాయక్కర్లే. ఒకవేళ ఆడు మ్యాటర్ అడిగినా కూడా ప్రోగ్రామ్ రాయాలి. ఈ లెసన్లో అది ఖచ్చితంగా చెయ్యాలి మీరు, అప్పుడే మీకు మార్క్స్ పడతాయి. అదే ఒక ఇంపార్టెంట్ ఎస్సే ఈ లెసన్ నుండి. ఇంకేవి ప్రిపేర్ అవ్వద్దు. ఇంకా ఎవరికైనా ప్రిపేర్ అవుదాము ఓపుకుంది అనుకున్నట్టయితే 4.7 హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, సింపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. అదొక క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ షార్ట్స్ వచ్చేసినప్పటికీ స్ట్రక్చర్ సింటాక్స్ ఖచ్చితంగా, అండ్ యూనియన్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్, థర్డ్ షార్ట్, అండ్ అలానే లిస్ట్ 6 ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఓకే, దట్స్ ఇట్. అండ్ బేసిక్స్ ఆఫ్ మ్యాట్లాబ్ నుంచి ఏం చదవాలి,
నా ప్యూర్ సజెషన్ ఈ మ్యాట్లాబ్ని కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఎవరైతే ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ మ్యాట్లాబ్ చదవండి. ఎవరైతే మ్యాట్లాబ్ ఫుల్కి ఫుల్ వద్దు, మాకు పర్వాలేదు 50+ వచ్చినా చాలు, పాస్ అయిపోయినా చాలు, టైం లేదు, చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి, అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకే మైండ్ సెట్ ఉండదు, కాబట్టి అలాంటి వాళ్ళు మ్యాట్లాబ్ని లాస్ట్లో చూసుకోండి ప్రిఫరెన్స్గా. బట్ నేను చెప్పాల్సిన నీడ్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఇంపార్టెన్స్ కొంచెం చెప్తా. షార్ట్స్లోని డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ మ్యాట్లాబ్ ఒకటి, అండ్ అలానే లిస్ట్ ది ఆర్థమెటిక్ రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ మ్యాట్లాబ్ సెకండ్ షార్ట్ ఇది. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ సిములింక్ GUI అని చెప్పి ఇగోండి ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి చూసారా, వాటి యొక్క యూజెస్ చూసుకోండి. ఎస్సేస్, మెయిన్గా ఎస్సేస్ ఏంటంటే అడుగుతాడు మనకి ఇక్కడ, గివ్ ద సింటాక్స్ అండ్ యూసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, ఇఫ్ అండ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అండ్ స్టేట్మెంట్ యూజింగ్ మ్యాట్లాబ్ 5.6, 5.7 ఇవి చదువుకోండి. ఇంకా టైం ఉంటే 5.9 మ్యాట్రిక్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్, ఇన్వర్స్ యూజింగ్ మ్యాట్లాబ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 5.11 ఉంది చూసారా, ఆ క్వశ్చన్ అంతా మీకు చదవాలంటే టైం పడుతుంది, అందుకే నేను చెప్పలేదు. 5.11 చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు నేను పైన చెప్పిన వాటికన్నా 5.11 ఇంపార్టెంట్. ఓపిక ఉందంటే దీంతోనే స్టార్ట్ చేయండి, రాదర్ దెన్ స్కిప్పింగ్ 5.9. 5.9 స్కిప్ చేసి 5.6, 5.7 అండ్ 5.11 ఎస్సేస్ కింద చదువుకోండి, 3 ఎస్సేలు. ఓకే, అంతే. థ్యాంక్ యూ సో మచ్.